ద లార్డ్. ఈరోజు మనం కీర్తన గ్రంథం 31వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, నీ శరణు చూచి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామం బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొంటకై శత్రువులు రహస్యంగా ఒడిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను సృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధను నీవు కనిపెట్టుచున్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదము నిలబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణం, నా దేహం క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను. నీ తూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి. నా దోషం బట్టి నా బలం తగ్గిపోవచ్చున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదనైతున్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడవై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని. ఓటి కుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడు నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను. నీవే నా దేవుడు అని నేను నిన్ను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీ కృపచేత నన్ను రక్షించుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరచు నీతివంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందునుగాక. భీతి చెందిన వాడినై నీకు కనబడకుండా నేను నాశనమైతుననుకుంటుని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండడి. ఇంతటితో కీర్తన గ్రంథం 31వ అధ్యాయం సమాప్తం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.